శాంతి భద్రతలను కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఈ 3 నెలల కాలంలో అధ్యక్ష మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం నేరాలు 16% తగ్గాయని చెప్పడానికి ఎన్డీఏ కూటమి తరపున చాలా గర్వపడుతున్నాను అధ్యక్ష. ఇది క్రిమినల్ జస్టిస్ డెలివరీలో అధ్యక్ష ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం రాష్ట్రం కూడా 2వ స్థానంలో నిలవడం అన్నది కూడా ఈరోజు మనందరం కూడా గర్వపడాల్సిన విషయం. ఎస్పెషల్లీ మెయిన్ ఎజెండాగా నేరాలపై జీరో టాలరెన్స్ అన్నదాన్ని మెయిన్ ఎజెండాగా పెట్టుకొని ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆధ్వర్యంలో ఈరోజు డిపార్ట్మెంట్ కానీ మేము కానీ అందరం కూడా పనిచేయడం అన్నది దీనికి ఒక నిదర్శనంగా ప్రతిబింబించే పరిస్థితి కూడా కనిపిస్తుంది అధ్యక్ష. మీ అందరికీ తెలుసు ఈరోజు మీకు ఇచ్చిన నోట్లోనే ఉంది అధ్యక్ష. ఈ అల్లర్లకి సంబంధించి దగ్గర 42% తగ్గడం అధ్యక్ష. బలహీన వర్గాలపై నేరాలు కూడా అధ్యక్ష దగ్గర మహిళలపై నేరాలు అయితే నిజంగా గర్వంగా చెప్పుకోవాలి అధ్యక్ష. ఆ రోజు ఆ గవర్నమెంట్లో 151 సీట్లున్నా కూడా నడి రోడ్డు మీదకి వచ్చి కత్తిపోటు స్వాతంత్ర దినోత్సవం రోజు కత్తిపోటు పొడిచిన సందర్భంలో కూడా ముఖ్యమంత్రి అన్న స్థాయి వ్యక్తి కూడా ఒక రోజు కూడా బయటకు వచ్చి మాట్లాడలే. ఇష్టారాజ్యంగా అయిపోయిన పరిస్థితి, విపరీతంగా గాంజాలు పెరిగిపోయిన పరిస్థితి. ఏ నేరం ఎక్కడ జరిగినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడైనా చూస్తే అధ్యక్ష ఐటీ అని ప్రపంచంలో ఎక్కడైనా కనిపిస్తే తెలుగువాడు కనిపిస్తాడు బికాస్ ఆఫ్ చంద్రబాబు నాయుడు గారు. అలాంటిది లాస్ట్ 5 సంవత్సరాల పరిస్థితి ఎలా అయిపోయిందంటే గాంజాని ఎక్కడైనా కనిపిస్తే దాని మూలాలు ఎక్కడున్నాయంటే ఆంధ్రప్రదేశ్ వైపు చూపించే పరిస్థితులు కనిపించినాయంటే ఎంత దారుణంగా గాంజా కూడా ఒక స్కూల్ బ్యాగుల్లోకి స్కూల్ దగ్గర చిన్న బడ్డీ కొట్టుల్లోకి వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు అధ్యక్ష. దాని నేపథ్యంలో ఆ టైంలో మహిళల మీద నేరాలు విపరీతంగా పెరిగిపోతే ఈరోజు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన సీఎం గారి చిత్తశుద్ధి వల్ల ఈరోజు మనందరం కూడా గర్వంగా చెప్పుకునేది 4.84% మహిళల మీద నేరాలు తగ్గాయని చెప్పడానికి కూడా నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను అధ్యక్ష.